ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమైపోతాడు. తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం, అందరూ చేసేవన్నీ ఇక తాను చేయడు, తాను బ్రహ్మముగా నిలబడిపోతాడు సాక్షిగా. ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు, వాళ్ళని గురువులు అంటారు. ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు, ఆచరణ చేస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు. కృష్ణ భగవానుడు అలా చేసేవాడు. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణము చేయుపగిది అని చెప్పుకున్నాడు. లోకం కోసం చేశానయ్యా, లేకపోతే కృష్ణుడే చేయలేదు, మేము ఎందుకు చెయ్యాలంటారని నేను చేశాను అని చెప్పాడు. అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, చంద్రశేఖర పరమాచార్య, ఆచార్య శబ్దంతో సంబోధన చేయడానికి కారణం అది. అంటే వారు బ్రహ్మమును తెలుసుకున్న స్థాయికి దిగిపోయినా ఆచరణ విడిచి